పనిచేస్తాయి. ఎందుకంటే ఎవరిని గెలాలని చెప్పి ఏ పార్టీ కూడా అనుకోదు. అపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోవాలని చూస్తారు. ఆ రకంగానే వాళ్ళు క్యాంపెయిన్లు కూడా చేస్తుంటారు. కానీ ఒక వినూత్న పరిస్థితిని అయితే మనం పిఠాపురం అసెంబ్లీలో చూస్తున్నాం. అయితే సజావుగా ఇక్కడ ఎన్నికలు సాగుతాయి. పూర్తిగా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉంటుంది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతాయి. ఈవీఎంల అంశం ఉండదు. లేకపోతే అక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే షార్ట్అవుట్ చేస్తాం అనుకున్నాం. కానీ షార్ట్అవుట్ చేయలేని పరిస్థితి ఇక్కడ మనకు చూస్తున్నాం. ఎందుకంటే పోలింగ్ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. దాదాపు హాఫ్ డే వరకు వచ్చేసాం. హాఫ్ డే వరకు రావడం జరిగింది. అక్కడ పోలింగ్ శాతం కూడా పెద్దగా ఏం వచ్చినట్లుగా మన ప్రతినిధి ఏమి చెప్పట్లేదు. ఎందుకంటే స్టార్ట్ అవడమే ఒక 1 hour లేట్గా స్టార్ట్ అయింది అన్నది ఆయన ఇస్తున్న రిపోర్ట్. సమయాన్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ లేదు, ఖచ్చితంగా ఉండదు. 6 గంటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ 6 దాటిన తర్వాత 1 నిమిషం కూడా ఓటు వేయడానికి ఛాన్స్ లేదు. కానీ ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో 6 గంటలకు కూడా క్యూ లైన్లో ఉన్నవాళ్ళు, ముందుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. 6 దాటిన తర్వాత ఎవరైనా వచ్చి నేను బయట నుంచి ఓటేస్తానంటే ఛాన్సే లేదు. అది ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అది 4 o'clock పెట్టారు. ఎందుకంటే ఆ ఈవీఎం లాట్లని కూడా మైదాన ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉన్నది. అక్కడ కొద్దిగా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈవీఎంలు పెట్టే పరిస్థితి ఉంది. లేదా హెడ్ క్వార్టర్కి పాడేరు అలాంటి ప్రాంతానికి అరకు పార్లమెంట్ అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆ రకంగానే ఉంటుంది. హెడ్ క్వార్టర్కి అయితే ఖచ్చితంగా దాన్ని తీసుకురావాలి. సో సుదూరంగా వాళ్ళకి వాహన సౌకర్యాలు అవి కూడా ఉండవు కాబట్టి 4 గంటలకు క్లోజ్ చేసి చీకటి పడకముందే దాన్ని సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. పిఠాపురంలో ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో అయినా 6 తర్వాత ఓటు వేసే పరిస్థితి అయితే ఉండదు. రైట్. ఇక మరి నెక్స్ట్ పిఠాపురం అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంటే నెక్స్ట్ రైట్. ఓకే, పిఠాపురం మళ్ళీ మనం ప్రస్తుతం కర్నూలు వెళ్దాం. కర్నూలులో కూడా ఎందుకంటే సీమ ప్రజలు ఈసారి ఎటువైపు చూస్తున్నారు, అసలు సీమలో ఏ రకంగా పోలింగ్ జరుగుతుంది. కర్నూలు నుంచి మస్తాన్ మన ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, కర్నూలులో ఎంత శాతం పోలింగ్ ఇప్పటి వరకు కూడా పోలైంది? ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? ప్రశాంత వాతావరణంలోనే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా? సార్, కర్నూలు పరిస్థితి రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు అయితే కనుక ఇప్పటికైతే ప్రశాంతమైన ఓటింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 24% ఓటింగ్ అయితే కనుక జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నంద్యాల కావచ్చు, అటు కర్నూలు కావచ్చు, 2 జిల్లాలు ఉమ్మడికి సంబంధించి 28% అయితే కనుక ఓటింగ్ నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే కనుక ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగదు. ఉదయం అయితే కనుక కొన్ని ఈవీఎంలు అయితే మొరాయించడం జరిగింది. కొన్ని ఈవీఎంలు మొరాయించడం వల్ల అక్కడున్న ఈసీ అధికారులు కావచ్చు, అక్కడ వచ్చిన ఓటింగ్ అధికారులు కావచ్చు, వారైతే కనుక దాన్ని సంరక్షించి మళ్ళీ ఓటింగ్ ప్రారంభించిన పరిస్థితి. కొన్ని చోట్ల అయితే కనుక ఈవీఎంల ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయిన పరిస్థితి అయితే కనిపించింది తప్ప ఎటువంటి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడైతే జరగడం లేదో. అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా ఈసీ అధికారులు అయితే కనుక పూర్తి చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే పోలీస్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే బార్లు చేరుతున్నారు ఓటింగ్ పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే కనుక మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఓటు శాతాన్ని ఇప్పుడు మరింత పెరగాలని చెప్పి కూడా గతం నుంచి ఈసీ అధికారులు కూడా ప్రతి ఒక్క ప్రకటనలు ఇచ్చుకుంటూ కూడా వాళ్ళకు చైతన్యవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు, అది వృద్ధులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే కనుక పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే మస్తాన్, ఒక్క విషయం చెప్పండి. సీమ వ్యాప్తంగా రాయలసీమ ఒక కర్నూలులే కాకుండా మిగతా ప్రాంతాల్లో ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా మీకు ఇన్పుట్స్ వస్తున్నాయి? ఎక్కడైనా ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? ప్రశాంతంగా పోలింగ్ సాగుతుందా? ఈవీఎంలు మోహరించిన అంశం కానీ లేకపోతే చెదురుమదురు సంఘటనలు ఏమైనా? ఎందుకంటే సీమ ప్రాంతం అనేసరికల్లా ఒక ఆందోళనకరమైన పోలింగ్ జరుగుతుంది, రిగ్గింగ్లు జరుగుతాయి, చాలా ఎక్కువగా ప్రలోభ పెడుతుంటారు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఆ సిచ్యువేషన్ ఏమన్నా ఈ ఎన్నికల్లో ఈ పోలింగ్లో కనిపిస్తుందా? ఇప్పటికైతే కనుక ఇంకా ఇప్పటికి ఏమిట్లో ఏమీ కాలేదు. ఇప్పటికి పరిస్థితి 50% కూడా ఓటింగ్ పర్సెంట్ పడలేని నమోదు కాని పరిస్థితి. ఇంకా రానున్న సాయంత్రం మధ్యాహ్నం మనం సమయం చూసుకుంటే కనుక అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో కూడా చాలా చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి.